मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। किटी किटी परफ्यूमा వాసన చాలా బాగుంది. ఆగు, వద్దు వద్దు. అరే నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నోట్లో పుండు ఉండడం వల్ల ఏమీ తిన్నాం కుదరలేదు అని నువ్వెందుకు ఇలా చేసావో నాకు అసలు అర్థం కాలేదు. చప్పట్లు కొట్టండి. నేను పర్ఫ్యూమేగా కొట్టుకున్నాను. అది పర్ఫ్యూమ్ కాదు, నా ఇన్వెన్షన్ టెస్ట్ ట్యూబ్. నేను టెస్ట్ ట్యూబ్ ని పట్టుకోలేదు, బాటిల్ నుంచి స్ప్రే కొట్టుకున్నాను. నువ్వు బొబ్బస్కాయ అనుకున్నది మామిడికాయ్. టెస్ట్ ట్యూబ్ అన్నమాట అతను ఎప్పుడు చెప్తాడు. చప్పట్లు కొట్టండి. సరే, ఆయన ఎవరు? ఈయన కన్నా సార్ గారి బాబాయ్కి ఫ్రెండ్, సైంటిస్ట్. అలాగా? ఇప్పుడు మీరు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు? నీ చేతిలో ఉంది అదే టెస్ట్ ట్యూబ్. హెయిర్ కట్ చేయడం వల్ల గడ్డం పెంచుకున్నాడు అని ఆ పర్ఫ్యూమ్ ని కొట్టుకుని చాలా పెద్ద తప్పు చేశాడు. చప్పట్లు కొట్టండి. కాపాడండి, కాపాడండి. కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఇన్ని చెవులు నీ మీదకి ఎలా ఎక్కాయి? కాపాడండి అని త్వరగా వెళ్ళి నీళ్ళలో దూకో. హనీ, సారీ, నేను ఇప్పుడే కూలర్ని క్లీన్ చేయడానికి నీళ్లు ఖాళీ చేశాను. నిటారుగా నించో. టెస్ట్ ట్యూబ్ లా. తను స్విమ్మింగ్ పూల్ లో ఉంది, టెస్ట్ ట్యూబ్ లో కాదు. అర్థమైందా? ఎలాగో మీ తనని కాపాడారు. ఇప్పుడు మీరు టెస్ట్ ట్యూబ్ అనే వార్త వాడతారు. చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొడతాం, కానీ అంతకంటే ముందు హనీ మీద ఇన్ని చెవులు ఎలా ఎక్కాయో చెప్పండి. ఈయన ప్రొఫెసర్ గారి పెర్ఫ్యూమ్ ని యూజ్ చేశారు. అది చెవుల్ని అట్రాక్ట్ చేసింది. నేను ఒక సైంటిస్ట్ ని. నేను మృగాల్ని అట్రాక్ట్ చేయడానికి, అదుపు చేయడానికి సొల్యూషన్ కనిపెట్టాను. అదే టెస్ట్ ట్యూబ్. ఇదంతా ఒక ఇన్వెన్షనా? చీమలు, దోమలు, బొద్దింకల్ని చంపడానికి మార్కెట్ లో ఎన్నో వేల స్ప్రేలు దొరుకుతున్నాయి. నా వాసన ఏ మృగమైనా అట్రాక్ట్ చేస్తుంది. జోర్దార్ ఎగతాలు చేయకు, లేదంటే ఈయన సింహాన్ని తెస్తారు. నువ్వేంటి ఆటలాడుతున్నావు? ఇప్పుడేం చేస్తానో చూడు. ఇలా చూడు. కాపాడండి, కాపాడండి. అరే అరే, కాపాడండి. వీటిని ఇక్కడ నుంచి తరివేయండి. నా ఈ ఇన్వెన్షన్ చూసారా? ఈ బ్యాగ్ లో ఇలాంటి పర్ఫ్యూమ్లే ఉన్నాయి. నేను సింహం, ఏనుగును కూడా రప్పించగలను. అరే ఎవరు? నా బ్యాగ్ ఇవ్వు, నా బ్యాగ్ ఇవ్వు. అరే ముందు మనం తిన్న పుచ్చకాయలో సీడ్స్ లేవు.
నీకు ఆ బ్యాగ్ లో కావాల్సింది ఏమీ లేవు. చప్పట్లు కొట్టండి. నా పేరు చందు చోర్. వీటిని దోచుకొని నేను పెద్ద దాదాను కాబోతున్నాను. నువ్వు చందు చోర్వి కదా, ఎందుకు డాన్ అవ్వాలనుకుంటున్నావు? నా కల ఏంటంటే త్వరలోనే పెద్ద దాదాను కావాలి. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ వచ్చాను. ఇక మీదట పెద్ద పెద్ద దోపిడీలు చేయబోతున్నాను. పట్టుకోండి వాణ్ణి, పట్టుకోండి. ఆగుతావా లేదా? నన్ను పట్టుకోవడానికి వస్తున్నారా మీరు? బాడీ స్ప్రే ఇప్పుడేం చేస్తారో చూడండి. వాడు ఏదో స్ప్రే కొడుతున్నాడు. భయపడకండి, వెళ్ళే స్కూటర్లో అసలు చీమలు ఎక్కలేవు. పద, భోజనం వాసన వస్తుంది. ఈ రోజు మనం బాగా భోంచేయొచ్చు. బాగా ఇరుక్కుపోయాం. కాకుల్ని అట్రాక్ట్ చేసే పర్ఫ్యూమ్ ని మనకి స్ప్రే చేశాడు. ఐడియా! వీటిని ఉపయోగించి మనం కాకులతో ఫైటింగ్ చేద్దాం. రండి వెళ్దాం. మీరు ఆ కాకుల సంగతి చూడండి, నేను స్కూటర్ నడుపుతాను. ఇంకా మీరు నన్ను వెంబడిస్తూనే ఉన్నారా? ఇప్పుడు ఈ పురుగుల మందు చల్లుతున్నా చూడండి. ఇక మీదట ఏం చేయగలరో చూస్తా. మిత్రులారా, భోజనం వాసన వస్తుంది, రండి వెళదాం. రండి, వెళ్ళి నీళ్ళలో దూకేద్దాం. ఇప్పటికైనా మీకు బుద్ధి వచ్చిందా లేదా? పారిపోండి, లేదంటే నా సింహాన్ని రప్పించేస్తా. వీడికి గుణపాఠం నేను నేర్పిస్తాను. డౌటా? అని దాన్ని పట్టుకో. అది కనుక పగిలిపోతే జంతువులన్నీ ఇక్కడికే వస్తాయి. మమ్మల్ని బాగా పరిగెట్టించావు కదా, ఇప్పుడు నేనేం చేస్తావో చూడు. ఆ కాకులు మా తల మీద ఎన్నిసార్లు పొడిచి పొడిచి వెళ్ళుంటాయి. నన్ను వదిలేయండి, నేను ఒక చిన్న దొంగని. చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి. అవును, ఇతన్ని మన పోలీస్ స్టేషన్ తీసుకువెళదాం. అరే ఆహా, నా బ్యాగ్ దొరికేసిందే. ఇది గనక దొరకకపోతే ఇన్ని సంవత్సరాల నా కష్టం వృధా అయిపోయేది. కానీ మీరు కనిపెట్టిన దానివల్ల ఎంత నాశనం జరిగిందో మీరు ఊహించారా?
ఏంటి? చందు సాధారణ దొంగ అవడం వల్ల ఎలాగో ఇది మీకు తిరిగి దొరికింది. అదే పెద్ద డానుకి దొరుకుంటే, ఒకవేళ మన దేశద్రోహులకి దొరుకుంటే అడవి జంతువుల మీద ప్రయోగించి మన దేశాన్నే నాశనం చేసుండేవారు. ఎలుకలతోటి ఒక పెద్ద గోడౌన్ని, పక్షుల ద్వారా ఒక చోటునే నాశనం చేసే ప్రమాదం ఉంది కదా సార్. నేను ఆలోచించనే లేదు. రాకెట్ లాంచర్ కంటే మిసైల్ తో పని పూర్తి చేసేశారు. ప్రొఫెసర్ సార్, మీరు పర్ఫ్యూమ్ కాదు, ఒక దారుణమైన బాంబుని తయారు చేశారు. చప్పట్లు కొట్టండి. మీరు చెప్పేది నిజమే. నేను ఈ రోజే అన్ని పర్ఫ్యూమ్లు ప్యాక్ చేసి ఫార్ములాని తగలబెట్టేస్తాను. ఇది మన దేశానికే ప్రమాదకరమైనది. అదృష్టం బాగుండి వీళ్ళు నలుగురు కలిసి ఆ దొంగని పట్టుకున్నారు. లేదంటే ఆ దొంగ ఈ ఊర్ని నాశనం చేసేసేవాడు కదా. వెరీ గుడ్ పిల్లలు, మీరందరూ కలిసి ఈ ఊర్ని పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు. Hey!